హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను భారతీయ బాదాం మొక్కతోటి మీ ముందుకు వచ్చిన అనమాట. మొక్క అనకూడదు అనుకో, చెట్టు అనాలి. ఎందుకంటే చాలా హైట్ అవుతుంది కాబట్టి దీన్ని చెట్టు అనాలి. ఇంకా మొదలు లావుగా ఉంటుంది కాబట్టి దీన్ని చెట్టు అనాలి. మొక్కలు అంటే చిన్న చిన్నవి అన్నమాట. ఇక అయితే ఈ బాదాం చెట్టు చూడండి, బాదాం కాయలు చాలా వచ్చినాయి అన్నమాట. ఇది పెట్టి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో ఇయర్ బాదం కాయలు ఫుల్ వచ్చినాయి అన్నమాట. అందుకే ఈ బాదం కాయల చెట్టుతోటి మీ ముందుకు వచ్చిన. ఇది భారతీయ బాదాం. ఇంకా దీన్ని ఉష్ణమండల బాదాం అని గినంగా పిలుస్తారు అనమాట. ఎందుకంటే బాగా ఎండని గినంగా తట్టుకుంటుంది కాబట్టి. ఇంకా దీని అయితే శాస్త్రీయ నామం వచ్చేసి టెర్మినాలియా కాటప్ప అన్నమాట. భారతదేశము, మలేషియా మరియు ఆసియాలోని ఇతర ప్రాంతాలకు చెందిన అందమైన సతత హరిత చెట్టు అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇంకా చాలా నీడనిస్తుంది. మనం ఎండలో అలసిపోయినప్పుడు సేద తీరడానికి ఈ చెట్టు కింద కూర్చుంటే చాలా చల్లగా హాయిగా ఉంటుంది అనమాట. అందుకే ఇది సతత హరిత చెట్టు అనమాట. ఈ చెట్టు దాని అందమైన ఆకులు, నీడనిచ్చే సామర్థ్యాలు మరియు తినదగిన గింజలను ప్రసిద్ధి చెందిందనమాట. అయితే భారతీయ బాదాం చెట్టు వేగంగా పెరుగుతున్న చెట్టు అనమాట. ఇది దాని సహజ ఆవాసాలలో 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. భారతదేశంలో దాని అలంకార విలువ కారణంగా దీనిని సాధారణంగా తోటలు మరియు ఉద్యానవనాలలో పెంచుతారనమాట. ఈ మొక్కలు మీకు రోడ్లపైన ఈ చెట్టు చాలా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇది ఫలాలను ఇస్తుంది. ఈ ఫలం గినంగా చాలా బలం అన్నమాట. కాకపోతే చాలా గట్టిగా ఉంటుంది. అయితే నాటగలిగే వివిధ రకాలు, ఇలా డిఫరెంట్ రకాలు ఉంటాయి. అయితే కొన్ని రకాలు నేను మీకు చెప్తాను. భారతీయ తోటలలో నాటడానికి అనేక రకాల భారతీయ బాదాం చెట్లు ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధ రకాల్లో కామన్ ఇండియన్ బాదాం, స్వీట్ ఇండియన్ బాదాం మరియు కోస్టల్ ఇండియన్ బాదాం రకాలు ఉన్నాయన్నమాట. మీకేమైనా రకాలు తెలిసి ఉంటే నా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ రకాలు వాటి కాయలు పరిమాణము మరియు రుచిలో భిన్నంగా ఉంటాయి, కానీ అవన్నీ అందమైనవి మరియు నీడనిచ్చే చెట్లు అన్నమాట. మరి ఉత్తమ పెరుగుదలకు నేల మరియు నీటి పరిస్థితులు ఎలా ఉండాలబ్బా? ఈ బాదాం చెట్టుకు నీళ్లు ఎక్కువ అవసరమా, తక్కువ అవసరమా, ఎరువులు అవసరమా కాదా? ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే వినండి. భారతీయ బాదాం చెట్టు వివిధ రకాల నేలల్లో వృద్ధి చెందుతుంది, కానీ ఇది 6.0 నుండి 7.5 pH పరిధి కలిగిన బాగా నీరు కారే మట్టిని ఇష్టపడుతుంది అన్నమాట. చెట్టు కరువు మరియు వరదలు రెండింటిని తట్టుకోగలదు, కానీ స్థిరమైన తేమతో బాగా పెరుగుతుంది. చెట్టు బలమైన వేళ్ళ వ్యవస్థను ఏర్పరచుకోవడానికి దాని పెరుగుదల యొక్క మొదటి కొన్ని సంవత్సరాలలో క్రమం తప్పకుండా నీరు పెట్టడం ముఖ్యమన్నమాట. అంటే ఈ చెట్టు నాటిన తర్వాత ఒక 3 ఇయర్స్ వరకు అయితే రెగ్యులర్గా వాటర్ పెట్టాలన్నమాట. ఈ వాటర్ చాలా అవసరం. తర్వాత దాని వేళ్ళు చాలా దృఢంగా అవుతుంది. వేళ్ళు భూమిలో చాలా దూరం పాకుతుంది. పాకడం వల్ల అది దానికి అదిగా వాటర్ను సేకరించుకుంటుంది అన్నమాట. అప్పుడు మనం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పెడితే చాలా మంచిదన్నమాట. ఇకపోతే మరి ఈ భారతీయ బాదాం చెట్టును ఎలా చూసుకోవాలి, అసలు ఎలా పెద్దగా అయ్యేదాకా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, ఈ భారతీయ బాదాం చెట్టు పాతుకుపోయిన తర్వాత దానికి కనీస సంరక్షణ అవసరం. చెట్టు ఆకారాన్ని కాపాడుకోవడానికి మరియు చనిపోయిన లేదా వ్యాధిగ్రస్తులైన కొమ్మలను తొలగించడానికి చెట్టును క్రమం తప్పకుండా కత్తిరించడం ముఖ్యమన్నమాట. ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అప్పుడప్పుడు ఎరువులు వేయడం ద్వారా చెట్టు ప్రయోజనం పొందుతుందన్నమాట. భారతీయ బాదాం చెట్లు సాధారణంగా తెగుళ్ళు మరియు వ్యాధులను నిరోధకతను కలిగి ఉంటాయన్నమాట. కానీ ముట్టడి లేదా వ్యాధి సంకేతాల కోసం చెట్టును పర్యవేక్షించడం ముఖ్యం. అయితే వ్యాధులను తట్టుకుంటుంది, కానీ కొంచెం అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట.
ఇక తోటలో ఏ భాగంలో నాటాలి అంటే భారతీయ బాదాం చెట్టు పూర్తి ఎండను ఇష్టపడుతుందన్నమాట. కానీ పాక్షిక నీడను తట్టుకోగలవు. తోటలో రోజుకు కనీసం 6 గంటల సూర్యకాంతి పడే ప్రాంతంలో చెట్టును నాటడం ఉత్తమం అన్నమాట. ఈ చెట్టు తోటలోని ఇతర మొక్కలను కూడా నీడను అందిస్తుందన్నమాట. ఇది ఏదైనా తోట రూపకల్పనకు గొప్ప అదనంగా ఉంటుందన్నమాట. ఈ తోటను చాలా అందంగా ఉంచుతుందన్నమాట. ఈ గ్రీన్ కలర్ చెట్టు కాబట్టి మనకు అలంకార మొక్కగా గినంగా యూజ్ చేస్తారు. అండ్ మళ్ళీ నీడనిచ్చే మొక్కగా గినంగా యూజ్ చేస్తారనమాట. ఇక పోతే ఇది ఫలాలు కాసే సంవత్సరం మరియు దిగుబడి ఎలా ఉంటుందంటే ఈ భారతీయ బాదం చెట్టు నాటిన 3 సంవత్సరాల నుండే గింజలు ఉత్పత్తి చేయడం ప్రారంభించేస్తుందన్నమాట. కానీ చెట్టు పూర్తి ఉత్పత్తిని చేరుకోవడానికి సాధారణంగా 5 నుండి 6 సంవత్సరాలు పడుతుంది. రకం మరియు పెరుగుతున్న పరిస్థితులను బట్టి చెట్టు సంవత్సరానికి 50 కిలోల వరకు గింజలను ఉత్పత్తి చేయగలదన్నమాట. ఒక్క చెట్టు 50 కిలోల వరకు ఉత్పత్తి చేస్తుంది గింజలను. ఇక పోతే ఇది మన భారతీయ తోటలకైనా అందమైన మరియు ఉపయోగకరమైన మొక్కగా దీన్ని ఉపయోగిస్తారన్నమాట. ఇది జాగ్రత్తతో ఇది నీడ, అలంకార విలువల మరియు రుచికరమైన గింజల పంటను అందిస్తుంది. మీ తోటలో ఈ చెట్టును నాటడము స్థిరమైన మరియు వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థకు దోహదపడడానికి ఒక గొప్ప మార్గంగా ఈ చెట్టు ఉంటుందన్నమాట. ఈ మొక్కకు ఔషధ గుణాలు చాలా ఎక్కువ అన్నమాట. ఇది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు యాంటీ మైక్రోబయల్ గుణాలను ప్రదర్శిస్తుంది అన్నమాట. దీని ఆకులను హెర్బల్ బయోమెడిసిన్గా కూడా ఉపయోగిస్తారు. ఈ బాదాం చెట్టును బెంగాల్ బాదాం, ఫ్లాటీ బాదాం లేదా అడవి బాదాం అని గినంగా పిలుస్తారనమాట. ఈ చెట్టు యొక్క బాదాం ఇతర చోట్ల లభించే బాదాంతో పోలిస్తే సన్నగా మరియు చిన్నగా ఉంటుంది. పండ్లు ప్రారంభంలో ఆకుపచ్చగా ఉంటాయి మరియు పండినప్పుడు మెజెంటా రంగులోకి మారుతాయి. నా చిన్నతనంలో నా పూర్వీకుల ఇంట్లో ఈ గింజలను చాలా తిన్నట్లు నాకు గుర్తుంది. ఈ గింజల గురించి ఆలోచించడం నాకు జ్ఞాపకాలను కలిగిస్తుంది అన్నమాట. పండ్లను చూర్ణం చేయడం వల్ల మన చేతులకు చాలా రంగు వచ్చేది. కాబట్టి విత్తనాలను తీయడం చాలా కష్టమైన పని. తరచుగా పండ్లు తినడము మరియు నోటి ఎరుపు రంగు వేయడము చాలా సరదాగా ఉండేది. ఆకులను చక్కగా కోసిన కొబ్బరి కర్రలతో పట్టల్ అంటే ఒక రకమైన ప్లేట్ అన్నమాట గట్టిగా అల్లడానికి సేకరించబడుతుంది అన్నమాట. ఈ ఆకులలో ఆహారం తినడం ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ట్యాంకులో మరియు ఆక్వేరియాలలో చేపలను పెంచే వారి నుండి ఈ ఆకులు చాలా డిమాండ్ కలిగి ఉంటాయన్నమాట. మీరు ఈ చెట్టు గుండా వెళితే నేలపై పడి ఉన్న పండ్లను విస్మరించవద్దు. తరచుగా మీరు వాటి చుట్టూ పొడి ఫైబర్ ఉన్న గింజలను కనుగొనవచ్చు. మీరు దాన్ని తీసుకొని పగలగొట్టి చూస్తే దాని లోపల కెర్నెల్ కనిపిస్తుంది. కాబట్టి సంకోచించకండి, దాన్ని తీసుకోండి. ఇక పోతే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. అన్ని చెట్ల గింజలలో బాదాం చెట్లు రుచికరమైనవి మరియు ప్రోటీన్ కంటెంట్ అధిక స్థాయిలో ఉంటాయన్నమాట. ఈ బాదాం గింజలు ఆహార ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అనేక ఇతర ఫైటోకెమికల్స్తో సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలు వాంఛనీయ ఆరోగ్యము మరియు వెల్నెస్ కోసం అవసరమైన అన్ని ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. వాటిలో శక్తివంతమైన లిపిడ్, కరిగే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఇ ఉంటుందన్నమాట. హానికరమైన ఆక్సిరహిత రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా శ్లేష్మ పొరలు మరియు చర్మం యొక్క కణ పొర సమగ్రతను నిర్వహించడానికి ఇది అవసరం. బాదాం పప్పులో మోనోఅన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇవి ఆరోగ్యకరమైన రక్త లిపిడ్ ప్రొఫైల్ను అనుకూలంగా ఉండడం ద్వారా
కెరోనరీ హార్ట్ డిసీజులు మరియు స్ట్రోకుల నుండి మనల్ని రక్షిస్తాయన్నమాట. ఈ గింజలలో నియాన్, థయామిన్, రైబోఫ్లేవిన్, పెంటోథెనిక్ ఆమ్లము, B6 మరియు పొలేట్లు వంటి ముఖ్యమైన బి కాంప్లెక్స్ గ్రూప్ విటమిన్లు ఉంటాయన్నమాట. అయితే గుండెపోటు మరియు రక్తపోటు నివారించడంలో కీలకమైన మాంగనీస్ వంటి ఖనిజాలను కూడా ఇవి కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మరియు బరువు పెరగకుండా నిరోధించే ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. అవి డయాబెటిక్ మరియు ఆల్జీమర్స్ వంటి వ్యాధులతో పోరాడడానికి కూడా సహాయపడతాయి. మెగ్నీషియం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాల్షియం, ఇనుము, జింకు మరియు సెలీనియం, పొటాషియం కూడా ఈ గింజలలో అనేక ఆరోగ్య ప్రోత్సాహక లక్షణాలతో నిండి ఉన్నాయి. గింజలు, ఆకులు, బెరడు మరియు పండ్లు మాత్రమే కాదు, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహిస్తాయి. ఈ చెట్టు ఆకులు యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫరాసిటీస్ లక్షణాలను కలిగి ఉన్నాయని భావిస్తారు. ఈ ఆకులలో ఆక్వేరియంలో ఉంచడం వల్ల నీటిలోని pH మరియు లోహ కంటెంట్ తగ్గిస్తుంది. ఇవి చేపల వ్యాధి కలిగించే శిలీంధ్రాలను మరియు బ్యాక్టీరియాను చంపబడతాయి. అవి పోరాడడంలో గాయపడిన చేపల గాయాలను నయం చేస్తాయి మరియు వాటి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వాటిలో కెంపోరోల్, టానిక్లు, వ్యూనికలిక్ మొదలైన అనేక ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఈ కారణంగా ఈ ఆకులు మానవ వినియోగానికి ఉపయోగించే వివిధ మూలికా ఔషధాలలో కూడా ఉపయోగపడతాయి. ఈ ఆకురసం సారం అనేక కాలేయ వ్యాధులు మరియు గజ్జి, కుష్టి వ్యాధి వంటి చర్మ వ్యాధులకు ఉపయోగపడతాయి. ఈ చెట్టు బెరడును శక్తివంతంగా ఉడికించి పుక్కిలించడానికి మరియు నోటిని కడుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఇది అనేక నోటి సమస్యలను తొలగిస్తుంది. బెరడు సారాన్ని జ్వరాలకు మరియు విరోచనాలకు మొదలైన వాటిని నియంత్రించడానికి లోపలికి తీసుకుంటారన్నమాట. ఈ బాదాం మొక్క ఈ రకంగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన ఈ విషయాలు మీకు గనుక నచ్చినట్టయితే